చెప్పదలుచున్నావో? ఏమిటినగా? చెప్పునన్నా. సత్యావ్రతుని పోయేవాటే ఉబ్బరపోయేవాటే చెమట పోయావు. ఓ తల్లి, నీవేమన్నావు? సత్యావ్రతుని తప్ప నేను వేరే వారిని పెళ్లి చేసుకోను నాయన అన్నాడు. యుమచ్చేరుడి కుమారుడు సత్యావ్రతుని పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఓ తల్లి, నా మాట విను. ఆ పిల్లవాడు వద్దు, అతని కోరినా నీకు శుభము జరగదు కుమార్తె. నా మాట విను. ఏంటి నాయన ప్రథమ లేవు సరే అన్నావు, ఇప్పుడు మతి మార్చుకొని వద్దు బిడ్డారంటున్నావు. నాకేదో భయంగా ఉంది. భయం కాదు, నీ జన్మనిచ్చినటువంటి తల్లి నా మాట విను కుమార్తె. నా ఇన్నా నీకింతే మీ చింత, నా ఇన్నా నీకింతే మీ చింత, నాయందు కోమల వెల్దుకుంట, నా ఇన్నా నీకింతే మీ చింత. నీకెందుకు చింత అంటే రండి, ఎందుకు నా గురించి అనుమానము, ఎందుకు నా బిడ్డ ఎట్లా బతుకుతుందో, ఎట్లా మెదులుతుందో, ఏ కారణం జరుగుతుందని బాగా మనసులో రంది పెట్టుకున్నావు. నా మీద కోపం వలదని మా నాన్నకు చెప్తున్నా. ఏముంది? చింతకు ఊరి పెట్టుకుంటా అన్నది. ఏమి మాటలు అమంగళమైన మాకు చింత చెట్లే లేవు. లేదు. ఆ చింత కాదురా, చింత అంటే రంది కూడా అంటారు. రంది లోపల రంది పడకు నాయన. ఎందుకని నేనంటే చింత కురిపెట్టు ఇవన్నీ అన్న చింతలు కాదురా, చింతన అంటే పెంచుకున్న చింత చెట్టున్నదిగా చింత కురి పెట్టుకుంటాం. కోరినటువంటి పురుషుడే వలదు, ఏమన్నావు నాయనా? కోరినటువంటి పురుషుడు వలదు, వద్దు. ఆ పిల్లవాడిని మరచిపో, వేరే పిల్లవాడిని నీవు కోరుకో. ఇప్పుడే తీసుకువచ్చి నీకు ఘనవైభవంగా పెళ్లి చేస్తాను. ఆ కోరినటువంటి పురుషుడు వలదు. ఇతర చిత్తము లేదు నాయందు, వేరే చిత్తము లేదా? ఇతర చిత్తము లేదు నాయందు, అతని కోరికి నా మాట తల్దు. ఇతర చిత్తము లేదు నాయందు, అతని కోరికి నా మాట తల్దు. అతని కోరికి నా మాట తల్దు. ఇతర చిత్తము లేదు నాయందు, అతని కోరికి నా మాట తల్దు. ఇతర చిత్తము లేదు నాయందు. అయినా ఆడదానికి 60 గుణాలట. స్త్రీలలో ఆడవారి జాతులలో 4 జాతులుగా విభజించారు శాస్త్ర పండితులు. ఎట్లా అంటే అస్తిరి, చిత్తిరి, శంకిని, పద్మిని. అస్తిరి, చిత్తిరి, శంకిని, పద్మిని అనే 4 జాతులుగా విడదీశారట. ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళే, కానీ 4 జాతులు ఉన్నవి అందులో. అస్తిరి, చిత్తిరి, శంకిని, పద్మిని అంటే అస్తిరి జాతి స్త్రీ ఎలా ఉంటుందంటే మందగా ఉంటుంది. ఆమె నడిస్తే భూమి ఎదురునట్టు ఉంటుంది. ఆమె ఆహారంలో 4 తినే భోజనం తింటుందట. ఇది హస్తిని జాతికి చెందిన హస్తిని అంటే ఏనుగ రీతిగా ఉంటుంది అమ్మాయి. ఆమె కోరికలు వేరు, ఆమె పద్ధతులు వేరు, ఆమె పరికరాలు వేరు. హస్తిని జాతికి చెందిన స్త్రీలు అలా ఉంటారు. ఇక చిత్తిని అంటే చిత్రాలతో సమానం. లేని కోరికలు పుడతావి. ఇక వండి చిన్నలు బాగా ధరిస్తుంది. కరడ కాటిక కులలో శిఖరలో పూలు ధరించి చక్కటి చీరరిక కట్టి ఆ ఎన్నో విధాల నటన చేస్తూ తిరుగుతుంది ఆ చిత్తిని జాతి. ఇక శంకిని జాతి అంటే ఆమెను తలుచుకుంటేనే జ్వరం పుడుతుంది. తెల్లవారితేనే జగడం కాల అమ్మాయికి, ఆ యొక్క జాతికి చెందిన అమ్మాయి. వీరికి కయ్యాలు పెట్టించడం, చాడికొరితనం చెప్పడం, పూడుబుచ్చనితనం చెప్పడం, ఎన్నెన్నో కలహాలు కేతువాదం చేసి ఆ అమ్మాయి అలమెదులుతుంది. కానీ పరమ పతివ్రత సాధ్వీమనని
పద్మిని స్త్రీ అని అంటారు. అంటే పద్మం అంటే పువ్వు వికసించినటువంటిది ఆమె ముఖం చూస్తే. కడిగిన శృంగారమే, కడగకుండా శృంగారమే అందమైన ముఖాన్ని. ఆడవాళ్లలో పద్మిని స్త్రీయే వాసికెక్కినది. అవి ఆ జాతికి చెందినదానడు నేను. నాకు వేరే గుణం ఉండదు. కోరుకున్న వారిని పెళ్లి చేసుకుంటా తప్ప ఇక మళ్ళొక్క పెళ్లి చేసుకోవాలంటే నా సాధ్యం కాదు. చెప్పినా వినక అతడే కావాలని పలుకుతున్నావు. విన్నావా? ఎందుకు నీవు వాడినే కోరుచున్నావు? అతడు వలదు, నీకు మోసము జరుగుతుంది. నా మాట విను, నా మాట విని నువ్వు వేరే పిల్లవాడిని పెళ్లి చేసుకో. ఈడునా ఏ పార్టీ ఉన్నాడు? నువ్వు ఏ పార్టీ ఉన్నావా అని అన్నవా? చిన్న పిల్లవు అజ్ఞానములో ఉన్నవా అన్నవా? అవును. ఈ బిడ్డ కీడు లేదంటావా? ఏమిరా అపసంజమైన మాటలు ఏమిరా? అయితే వలకమన్నావా? నీవు చిన్న పిల్లవు, నీవు నష్టపోతావు తల్లి. నా మాట విను, వాడు వద్దు వేరే పిల్లవాణి. అర్ధాయువు కలిగినటువంటి వాడు. సర్వేశ్వర, నేను కోరుకున్న భర్త అర్ధాయుష్ గలవాడంటే పెళ్లి అయినాక సంవత్సరానికే సరిపోతాడా? నారద మౌనీశ్వరుడు చెప్పాడు. కుమార్తె నా మాట విను. నారద మౌనీశ్వరుడు వచ్చి ఏమి చెప్పాడనగా, పెళ్లి అయిన తర్వాత 12 నెలలకే పిల్లవాడు చనిపోతాడట. ఆ పిల్లవాడు చనిపోయినా నీవు విధవరాలు అవుతావు. నీకు గత్యంతరం ఉండదు, నీకు దిక్కు ఎవరు ఉండరు. నా మాట విని వేరే పిల్లవాడిని చేసుకో. ఒకవేళ మరొక మాట చెప్పాడు, ఒకవేళ ఆ పిల్లవాడిని చేసుకున్నటువంటి అమ్మాయి ఉత్తమ లక్షణాలు కలిగి పరమ పతివ్రత సాత్వి అని అయితే పునర్జీవిని కూడా చేసుకోవచ్చునట. నాయనా ఒక మాట చెప్తాను. మనసు పోయిన తరువాత మనము ఇచ్చిన రీతి కాదే. మనసు పోయిన తరువాత మనము ఇచ్చిన రీతి కాదే. మనసు పోయిన తరువాత నా మనసంతరేమో సత్యావసరం మీద మీ మాటలకు భయపడి మళ్ళొక పెళ్లి చేసుకుంటే నేను రెండో పెళ్లి చేసుకున్నట్టు కాదా? మనం ఇచ్చినట్టు భర్తలు చనిపోయిన భర్తలకు వేరొక అమ్మాయిని చిరరిక కట్టించి తాలిబొట్టు కట్టి బట్టలు మంగళసూత్రములు పెట్టి మనవు తీసుకపోతారు అమ్మాయిని, అంటే రెండో భార్యగా. అట్లాగే మత్యం చెల్లించినప్పుడు నేను కూడా మాట తప్పితే నేను మనవుపోయినట్టు కాదా? లోకమత ఏమనుకుంటారు? పతివ్రత ఏమో కదా సావిత్రి, ఒక్కనేమో భరించింది, ఒక్కనేమో పెళ్లి చేసుకున్నది. ఆమె మంచిది అనంటే అప్పగిస్తే నాకు రాదా? మనస్సులో ఇచ్చిన రీతి కాదే. మనసు పోయిన రెండవ పెళ్లి నేను చేసుకోలేదు. ఎప్పుడైతే సత్యావ్రతుడు నా మనసులో తలచుకున్నాడో మా ఇద్దరికి పెళ్ళైనట్టే. నా మనసులో అతడు నచ్చుడు, అతని మనసుకు నేను నచ్చినాను. మరొక పెళ్లి నేను చేసుకోను. పెళ్లి జరిగినట్లేనా కాదా? మరి ఎప్పుడైతే ఆడదానికి నచ్చుతాడో వాళ్ళు ఎట్లా ఉన్నా సరే భర్త నట్టే. ఏలానే తల్లి ధర్మములన్నీ, ఏలానే తల్లి ధర్మములన్నీ, పాలని వేడాన్ని ఏలానే తల్లి ధర్మములన్నీ. ఈ ధర్మ మార్గము ఎక్కడ నేర్చావు కుమార్తె? బాల నీవు ఎక్కడ నేర్చుకున్నావు ఈ ధర్మ మార్గములు, ధర్మ సూత్రములు? నా మాట విని వేరే పిల్లవాడిని చేసుకో కుమార్తె. అయితే నీ మనసులో ఏముందంటే, అయ్యో అల్లుడు చచ్చిపోతే బిడ్డ ఉండబోతుందో ఏమో, అవును నేను ఏం చేయాలి, మళ్ళీ ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన నీకు? నా నోము ఫలము మంచిదైతే, నా నోము ఫలము మంచిదైతే, తానే దీర్ఘాయు వైబ్ర
బ్రతుకుతాడే నాను ఫలము మంచిదైతే ఒకవేళ నారదుడు అన్నాడు కదా ఓ అశ్వావతి మహారాజా నీ బిడ్డ ఉండబోతుంది పెళ్ళైనాక 12 నెలలే బ్రతుకుతాడు ఇక తర్వాత చచ్చిపోతాడానంటే నీకు చెప్తే ఆ మాటలు బట్టి బాధపడుతున్నావు కావడి నా దృష్టం ఎట్లంటే అట్లే ఉన్నది సుతులు కన్నావు కానీ గతలు కన్నావా నీవు నన్ను కన్నావు నా రాతను కలలే నా అదృష్టం మంచిదైతే మళ్ళా అతడే చిరంజీవుడై 100 ఏళ్ళు బట్టి భర్త అవుతాడు కావచ్చు అది రేపు తెలుగలేవు నేను ఎరుగలేను తప్పనిసరి ఆయననే నాకు పెళ్లి చేయను ఆయన వలదు తల్లి నా మాట విను నువ్వు నన్ను చంపు కత్తితో మెడకాయ పోయిగా నేను వినా ఎంత చెప్పినా వినా అతని తలచకు అతని నీవు తలచకు కుమార్తె నా మాట విని నువ్వు వేరే పిల్లవాడిని కోరినటువంటి పురుషుడు వలదు ఆగండి ప్రాణమైన విడచి పెట్టవలెనే ప్రాణమైన విడచి పెట్టవలెనే ఈ రీతిగా నీవు చేయుట తండ్రి ప్రాణమైన విడచి పెట్టవలెనే దానికన్నా ప్రాణం విడిచింది మీరు అన్నారు అననే వద్దు అంటే తప్పించుకోవద్దు ఆండత దోషం ఇది అనరాదు అని పలికి బొగ్గరాదు అని తప్పరాదు ఎప్పుడైతే సత్యవ్రతులను నా మనసులో స్మరించి వరించినారో అతడే నా భర్త సచ్చిన అతడే బ్రతికిన అతడే పేదోడైన అతడే గుడ్డోడైన అతడే పుట్టోడైన అతడే గురుట్టివాడు ఎటివాడు కొందరు అవహేళన చేస్తారు భర్తను చూసి వీడు పాడబడ వీడికి ఇచ్చిన నా తల్లిదండ్రులు వీడు కుంటోడు వీడు గుడ్డోడు వీడు పాసు వాళ్ళు వీడు ముఖం చక్కగా అడగడు రోత పాడుబడని భర్తలు లోలోనే ఎందరో అవహేళన చేస్తారు ఆడది అట్లా చేయరాదు బ్రహ్మదేవుడు వ్రాసిన పగిది జరుగుతుంది గురుట్టివాడైనా ఎడ్డివాడైనా కీలిము కలిగిన వాడైనా ఎవరైనా సరే తల మీద గొడుగులాగా భావించుకొని భర్త సేవ చేసి ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచిందే ఆడదనంటారు అపకీర్తి పనిచేస్తే అది కార్యగాడితతో సమానమని శాస్త్రాలు చెప్పలేదా అని ఆయన ఎవరెట్లయినా సరే మీ అత్తగారికి ఏమి లేదు అమ్మా అడవిలో బ్రతుకుతున్నారు అంటున్నారు అడవిలో బ్రతకని వాళ్ళు కాయలు తింటే నేను కాయలు తింటా వాళ్ళు గడ్డలు తింటే నేను గడ్డలు తింటా వాళ్ళు పచ్చి నీళ్లు మురిగిన నీళ్లు ఆకులు మురిగిన నీళ్లు త్రాగిన నేను బ్రతుకుతా ఎక్కడ నేర్చుకున్నావు కుమార్తె చిన్నప్పుడే నేర్చుకున్నాడు ఆయన నాకే సమాధానం ఆయన చిన్న పోరాడు కాల్చిన మెదిగుంటుంది రబ్బర్ చెట్లు లేవా ఎన్ని విధాలైనా నువ్వు తండ్రివి కాబట్టి నీవే దయ ఉంచి నాకు ఆ వరుడు చెయ్యి నాయన నేనే నీ కాలు ముక్తున్నాను కుమార్తె నాయన పెద్దవాడివి నన్నే అర్థం చేసుకోండి ఆయన అనగా లగ్నమైన సంవత్సరమే 12 నెలలకు ఆ పిల్లవాడు చనిపోతాడు లగ్నమైన 12 నెలలకు అందుకని అటువంటి చనిపోయే పిల్లవాడిని నీవు చేసుకోకూడదు కుమార్తె నా మాట విను శతాయనగా 100 విధాలు చెప్పిన వినడు ఎప్పుడైతే నాకు ఆ సత్యవ్రతుడు నా ఎదలో నాటుకున్నట్టుగా అతనికి ఎప్పుడైతే పాటించానో అతనితో నా మాట వినకపోతే నీవే చెడిపోతావు కుమార్తె ఒకవేళ నీ మాట విని చెడిపోతారంటావు ఒకవేళ కనుక మంచి సంసారం అని ఇచ్చినప్పుడు మరి అప్పుడే చెడిపోతా అప్పుడు దాన్ని నువ్వేం చేస్తావు నాయన సరే శుభము జరిగిన మంచిదే గానా అపశకనము జరగకూడదు ఏది ఎట్లయినా సరే నా కుమార్తెకు నీవన్నా చెప్పరా కొంచెం జ్ఞానము ఎప్పుడు చెప్తావు రాత్రి అయినప్పుడు చెప్పు
నిరాకరింపుతుంది, వినడం లేదు. ఆమె జ్ఞానమును, ఆమెను బుద్ధిని, ఆమె మనసును నీవైనా చెప్పి మార్పించను. నేను చెప్పితే వింటలేదు. నేను తండ్రిని జన్మనిచ్చిన తండ్రిని ఎన్ని మాటలు ఎన్ని జ్ఞానోపదేశాలు చెప్పినా నా మాట వినడం లేదు, లెక్క చేయడం లేదు. మరి నీవైనా చెప్పి ఆ మాటను మార్పించు. సత్యావ్రతుని కూరకు అని చెప్పు. అర్ధాయము చెక్కునేగిరి సత్తడు చేసుకోవద్దు వాళ్ళదు. పెళ్ళైన 12 నెలలకే చనిపోతాడు, అతన్ని చేసుకోకు. మీ తండ్రి మాట నీ తల్లి మాట విను, నీవు చాలా చెడిపోతావు, పిల్లవాడు చనిపోతాడు, నీవు విధవరాలు అవుతావు, అంటే ముండరాలు అవుతావు అని కొంచెము ఆమెకు జ్ఞానోపదేశం. ఆయన ఒక్కటి మరిచేది ఉంటే మళ్ళీ వేరే పురుషుని తీసుకొచ్చి మంచి పిల్లవాడిని చూసి బ్రహ్మాండమైన తెచ్చి చేస్తాడంటారు. చెప్పు జర నీవు చెప్పినా వింటదో ఏమో. ఇప్పుడు అన్ను అన్నవా ఎంత కది చెప్పు. మా నాన్న ఎన్ని విధాలు చెప్పిన వినడు. నేను జన్మనిచ్చిన తండ్రిని, నా భార్య, మా సతిపతులు ఇద్దరు ఏకమై చెప్పినా కానీ అదే సత్యవ్రతుడు తండ్రి. నేను ఎంత చెప్పాలి? మంత్రి నా దగ్గరలోనివి, నీ కొన్ని తెలిసినోనివి, జ్ఞానపరునివి, బుద్ధివంతుని, బుద్ధవంతునివి నీవు పోయి నా బిడ్డడు మాత్రం కాళ్ళు కడుపులు పట్టుకొని కొన్ని యోచనలు చెప్పి కొన్ని నీతులు చెప్పి ఈ మాట మాత్రం లేకుండా చెయ్యమనేమో ఆయన అన్నారు. నేనంటాను నువ్వు కోరుకో. చాలా మంచివాడు మా మంత్రి. ఆ మాట వినకు, అన్ని వచ్చే ఇటు ముండా కొడుకు. చాలా మంచివాడు. ఆయన ఏమి చెయ్యడు. నా ఓనగాయబాయ్ ఆయన మాట్లాడు నా మధ్యలో ఇలా ఉందో తెలుసా? నన్ను అయితే మాత్రం చెప్పినా వినే స్థితిలో లేడు, వినడు కూడా. మా నాయన చెప్పని మంత్రులు అష్టప్రధానులంటే 8 మంది మంత్రులు చెప్పినా, మా తల్లి చెప్పినా, మా మేనమామలు చెప్పినా, బంధువర్గాలు ఎంతమంది పురి ప్రజలు చెప్పినా వినడు. గంధర్వ లగ్నం అంటే ఒకవేళ మా తండ్రి నాకు పెళ్లి చేయకుండా గంధర్వ వివాహం అంటే రాక్షసుల కులములో ఒకరి మెడలో ఒకరు పూలమాల వేసుకుంటే గంధర్వ వివాహం అయినట్టే. భార్య భర్తలు కలవాలంటే పెళ్లి కాలితే కలవద్దు, చాలా పాతకము. పెళ్లి కావాలంటే నా మెడలో ఆయనతో పూలమాల వేయించుకుంటే నేను ఆయన మెడలో వేస్తాను. అవి అట్లా చేసుకుంటానని మా అయ్యకు చెప్పు. మంత్రివరుడు మంచోడు,
నా కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. నా కుమార్తె మనస్సును కూడా మారుస్తాడు. మంచి ఉత్తముడు, సర్వము తెలిసిన వాడు. నా బిడ్డ గుణమును మార్చవచ్చు. చల్లగా వర్తిల్లు. నా బిడ్డ దగ్గరికి వెళ్ళావు కదా, ఈ బిడ్డ దగ్గర పోయొచ్చిన ఏమంది? ఏమని చెప్పావు నీవు? నీ కాలం మొక్కుకుంటున్నావు. అంత పాటలు అంజపాటుకు దాన్ని చూడలేదు. గంట తెగిన తరం ఉంటుందా కూడా పోయినా నా తలకాయ పోతాను. ఏమని చెప్పావు? ఆ సత్యావ్రతుడు వద్దు, వాళ్ళకు రాజ్యము లేదు, భూమి లేదు, గుర్రంబులు లేదు, అశ్వంబులు లేవు, రథంబులు లేవు, కోటకంబులు లేవు. నీ అత్త చెవుటిది, నీ మామ కన్నులు లేని వాడు. చెప్పావా? అరే ఒక్కొక్కటి మొత్తం పూసగుచ్చినట్టు తలకాయ పాడైతుంది, కాకు తిరుగుతుంది అని అన్న. అంత పాటు లంచం ఉందంటూ అంత తెగిన తనం ఉంటుంది. ఏం గట్వాడు దానికి గంటవాను ఆయమన్న నుంచి నా కుమార్తెకేందిరా? అరే మరి మొత్తం శంకిరేశం ఎత్తాను దాడి పోతే ఇవన్నీ చెప్పితే ఏమన్నది అంటే నాకు నేను కోరుకున్నోడే కావాలి. నీ అయ్య కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, నీ ఎవరు వచ్చినా వాడు ఏమన్నా చేసినా మంచిది. నా అయ్య ఒకవేళ నాడు పెళ్లి చేయకపోతే రాక్షస కులంలో గంధర్వ పరిణయం చేసుకుంటారు చూడు. ఒకల మెడల ఒకలు పూలబాలు వేసుకుంటారు. అట్టగా నా సంతం పోయి చేసుకుంటా. కానీ మా అయ్య మాటినా పూరి ప్రజల మాట అయినా, దేవతలు చెప్పిన వినా, ప్రజలు చెప్పిన వినా, పోలీసు వాళ్ళు చెప్తే వినా, ఎస్ఐలు చెప్తే వినా, డిఎస్పీలు చెప్పిన వినా, ఎమ్మెల్యేలు చెప్పిన వినా. నా కొరకు బాగా కష్టపడ్డావు. అప్పటి బాధ్యత కేసీఆర్ చెప్తా కూడా వినదా, రేవంత్ రెడ్డి కూడా చెప్తా కూడా వినదా. వినను మా తండ్రి మాట వినను. నేను ఎంత చెప్పినా నేను ఈయన వినను అని జ్ఞానములని నీవు ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు? మర్చిపో తల్లి, నా మాట వినమ్మా. నాయడా పాటికి మాటికి ఎన్నో విధాలు చెప్పావు కానీ వినలే. ఇప్పటికీ అప్పటికేనే వినడు. ఎన్ని విధాలు చేసైనా సత్యావ్రతునికి నాకు పెళ్లి చేసే ఆలోచన చేయగాని వేరే చేయదు. సత్యావ్రతుని తప్ప వేరే వారిని చేసుకోవా? ఎంత చెప్పినా వినుకు మాత్ర సైగా చెప్తే ఇట్లా నారేవో అమ్మా మరుగు స్థలానికి ఎంత చెప్పినా మాటని వినడం లేదు. ఎల్లి చెప్పినా నీవు సమాధానం నాకే చెప్పు. సరే అక్కడికి వెళ్ళి ఆ వింతలు ఏంటో తెలుసుకుని వారికి సమాధానం చెప్పి వచ్చేది. చాలా మంచివాడు, గంభీర సముద్రం లాంటి హృదయం గలవాడు మా తండ్రి. ఇప్పుడు లెక్క కట్టాను, మంచి మాటలతో చెప్పాడు. నేను చాలా చెప్పిన ఆయనకు కోరుకోని రాదాయా వాళ్ళకి ఏమి లేకుండా సరేరా, మనం ఉంది కదా మన ధనం తీసుకువెళ్తాం. ఎదురు పెట్టి చేసుకుంటావు తప్పేం. బ్రాహ్మణోత్తములు మంత్రి వెళ్ళారు వెళ్ళి చూసి వచ్చారు. ఇప్పుడు మంత్రిని వెంబడించుకొని రథము వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ అరణ్యములో ఉండబడినటువంటి ఆ ద్యుమచ్చేను తెలుసుకొని పిల్లవాడిని చూసి నేను మాట్లాడి వస్తాను. ఇక నీ విధివ్రాత ఎలా ఉన్నాదో అలాగే జరుగుతుంది. ఇక నీ ఇష్టము, నీ బ్రతుకు, నీ భాగ్యము ఎలానో బిడ్డ నేను బ్రతుకు. నేనైతే వెళ్ళి తెలుసుకుని వస్తాను.
జన్మాలక్ష్మి గ్రామనామము నివాసము పంటడము ఈ జనని వెనుకల నామము సభస్థులు చెప్పున్నారు. మా తండ్రి పేరు సుమత్సేన మహారాజ్, మా తల్లి పేరు భద్రాంగి. భద్రాంగి మాది ఒకప్పుడు సాల్వ దేశం అనే రాజ్యం ఉంది. సాల్వా దేశం మీ దేశం. మా పాలివారు మా తండ్రితో జూదమాడి ఆ జూదములో మా తండ్రిని ఓడించి ఆ రాజ్యాన్ని వాళ్ళే ఆక్రమించుకొని గుంజుకున్నారు. మా తండ్రికి కర్రలు కాల్చి కళ్ళల్లో పెట్టి కళ్ళు పొడగొట్టింది. మా తండ్రి గుడ్డివాడు. మా తల్లికి చెవులు వినిపించవు. మా తల్లి పేరు భద్రాంగి, తల్లికి చెవులు వినబడవు, తండ్రికేమో కళ్ళు కనబడవు. మాకు రాజ్యము లేదు, వీర భోజ్యము లేదు. నన్ను 5 ఏళ్ల పిల్లవాడప్పుడు మా తల్లిదండ్రి నన్ను చంకనేసుకొని అడవులకు వచ్చింది. అడవులకు వచ్చి ఈ పర్ణశాల కట్టుకున్నారు. తీగలతో, ఆకులతో, దర్భలతో ఒక పర్ణశాల కట్టుకుని నన్ను భార్గవమణి వద్ద చదివిస్తున్నారు. భార్గవ మహామణి వద్ద చదివిస్తున్నారు. నేను విలువిద్యలు నేర్చుకుంటున్నాను. మా తండ్రి పేరు జుమత్సేనుడు, మా తల్లి పేరు భద్రాంగి, నా పేరు సత్యవ్రతుడు. మీ అయ్యకు ఈ కళ్ళల్లో గుణపములు కాల్చి కళ్ళల్లో ఒత్తింది. శత్రువులు అంటే చిత్రసేన మహారాజు పాలుడు. అందువల్ల మాకు రాజ్యం లేకుంటైనది. అడవుల పాలైనము, పర్ణశాల కట్టుకున్నాము. నేను చదువుకుంటున్నాను భార్గవాంబుని యొక్క సత్యవ్రతుడు. అవును, నేర్చుకుంటున్నాను. అవును. ఇక ఈ యొక్క పాఠశాల యందు జాగ్రత్తగా ఉండు. రథములు శృంగారించరా, మంత్రి శేఖర రథములు శృంగారించు. వాయువేగమున వెళ్ళి ఆ జుమత్సేన మహారాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి రావలేరు. అరే రథము మన పాత రథం మొత్తం ఆయనకు దర్శింది. ఎక్కడ ఇరిగిపోయినాయి, చాటుగా పోయింది. 2 చక్రాలు మాత్రం ఉండే మిగిలినాయి కదా, 2 ఒకటి ఇరుసు మిగిలింది. 10 కన్ను బాకీలు బాగా అయినాయి. నాకు విభృతంగా అయింది, మొత్తం వశంగా బాకీలు ఎవరు వచ్చి గుంజుతాను. గుంజే వరకు నేను ఏం చేయాలని ఆ 2 మొత్తం గీరలా ఎక్కడ అందుకని క్రొత్త రథములు తీసుకురా. క్రొత్త రథము తీసుకుని రారా. క్రొత్త రథము నేను నడిపించడానికి భూమి లెక్క మీరగాను, నేను నడిపించడానికి భూమి లెక్క మీరగాను. దారుడు చెరువులే కముగని వీరు రాని పగడగాను నెగడగాను తగువాడని చూడగాను. నేను ఎడ కూర్చున్నావా ఈ రథంలో? నువ్వు ఎడ కూర్చున్నావు రథం మీద? నువ్వు వెనక కూర్చో. ఇక్కడికి రావాలి. ఎట్లా రావాలంటే నా నడి పిచ్చ మీద కూర్చోవాలి. నడి పిక్క మీద చలో నడిపించడానికి భూమి లెక్క మీరగాను.
అశ్వములు పైబడ వస్తున్నావి. దానపాని పెట్టలేదా? ఆ గుర్రములకు పచ్చిక మేపవలైను, పప్పు పెట్టవలైను. మరి ఏమి దానపాని లేకపోతే ఏమి దానపాని పెట్టావురా? అయితే రోడ్ల పొడి పోతారు చూడు. ఏంటి ఈ డాంబర్ రోడ్ల పొడి పోతారు కంచెల రెడీ మిక్స్. రెడీ మిక్స్ దాని బాపా దాన్ని డాంబర్ కలిపి ఉడక పెట్టి ఓకలు లేవట్టి ఇక ముద్ద పెట్టిన నేత నేత గవి తింటే బ్రతుకుతాయా? ఇదే అనంతరము. మీరు బ్రాహ్మణోత్తములు మీరు వచ్చారు కదా, అప్పుడు నీవు వారిని చూస్తావు. వారి కుటీరము ఎక్కడ ఉందో చూడు, చూపించు. ఇంకొక వెళదామా? నువ్వు నా ఏంటిగా పట్టుకో. వెంట వెంట ఆకులతో నిర్మింపబడ్డటువంటి కుటీరము ఇదే కదా. ఆ కూర్చున్నా ఆ గుడిసెలో కూర్చున్నా మన బాధే. సరే 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 బాంధవా బాంధవా. స్వామి ఎవరు మీరు? నా పేరు అశ్వాపతి మహారాజు. అశ్వాపతి మహారాజా? ఓ రాజా మీ యొక్క ఊరు పేరే మంత్రయ్యా. మీరు ఈ అడవిలో ఉన్నటువంటి సన్నిధానమునకు మీరు ఎవరు? మీరు మీ దేవుడు మీరు ఎక్కడ? మీరు ఎందుకు వచ్చిండ్రు? అయ్యా అయ్యా ఇప్పుడు వచ్చుడే మా బాంధవుడు. ఇప్పుడే కదా మనం అడుగు పెట్టింది. అవును సింహాంట రాయికి తొలుసూరు అన్నట్టు క్షేమానికి మనం వచ్చా. అయినా మనమేం క్షేమ గురించి వచ్చాము. అయితే నీ బావ అంటాడు కదా, ఓ రాజా నీ అక్క అంటాడు. ఓ రాజా నీ అక్క నీ మీద నేనెక్క, నా మీద నువ్వెక్క బావగారు అన్నాడు. అలా కాదు అన్నాడు. ఓ రాజా మీ యొక్క ఊరు పేరు, ఓ రాజా మీ యొక్క ఊరు పేరు ఏంటో చెప్పుమని అంటున్నాడు. మరి నీవు అక్క ఏంట్రా? ఓ రాజా నీ అక్క నీ మీద నేనెక్క, తప్పు. ఇద్దరం కలిసి అన్ని తప్పు తప్పు. అయ్యా మీ ఊరెక్కడ? అంటారు. మాతృదేశమును సత్యశ్యామలంగా ధర్మము 4 పాదములు నడిపించినటువంటి నా పేరు అశ్వాపతి మహారాజు. నా పట్టణము మాతృదేశం అంటారు. మాతృదేశమా? అవును.
దేశం అన్నారు. మరి మాత్రా దేశము నుండి ఈ అడవిలోన ఈ లేళ్ళు డుప్పులు గజములు గండబేరుండ పక్షులున్నటువంటి స్థలములకు ఇది కీకారణ్యము. ఇది ఈ అడవిలోన మేము గూడారములు వేసుకొని నివసించుతున్నాము. ఆకులు అలములు పండ్లు కాయలు పసరులు పేరు వచ్చి నానో అశ్వపతి మహారాజు నాకు లేక 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 ఆ భగవంతుని పేరు వ్రతమాచరించిన ఒక్కగారు ఒక్క కుమార్తె జన్మించాది. ఆమె పేరు సావిత్రి. ఆమె యుక్త వయస్కురాలయ్యాది. ఎవరిని పెళ్లి చేసుకోను నేను. యుమర్చేన మహారాజు కుమారుడైన సత్యవ్రతుని తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోరని నా బిడ్డ అంటుంది. ఇంత చెప్పినా వినక నీ కుమారుని వరించాది. కాబట్టి నా అతివను ఇవ్వడానికి వచ్చాను. నన్ను మన్నించండి. నీ కుమారునికి నా కుమారుడికి మీ బిడ్డనిచ్చడానికి నిశ్చయించుకొని నా సన్నిధానికి వచ్చిల్లా? అవునవును. ఎత్తులపై మేము అడవిలో ఉన్నాము. కొడుకించడానికి నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చింది. కానీ ఎత్తులం అంటే ఒక మునీశ్వరుల తరీక మేము ఈ అడవిలో తిరుగుతున్నాము. నేను, నా భార్య, నా కొడుకు. ఈ అడవిలో ఉన్నటువంటి వారికి ఎత్తుల తరీకు ఉన్నటువంటి వారికి నీ బిడ్డనే ఇవ్వడం ఏంది? మీరెక్కడా మేమెక్కడ? ఎత్తులం అంటే ఒక భిక్షగాళ్ళ విధంగా ఒక సన్యాసుల విధంగా ఉన్నాము. మేము ఇటువంటి పేదరికము కలిగినటువంటి వాళ్ళము. మీరు ధనికులు. సమస్త ధనకటక వస్తు వాహన వజ్ర వైడూర్య భోగ భాగ్యములు కలిగినటువంటి వాళ్ళు. మీరు ఏమి లేని నిరుపేదము. మాకిస్తే బాగుండదు వలదు అని పలుకుతున్నావా? అవును స్వామి. ఎత్తులపై సాధువులపై ప్రేమ ఏమి లేనటువంటి నిరుపేదమన్నావు. కలిమిలేములు రెండు, చీకటి వెన్నెల. కొన్నాళ్ళు చీకటి ఉంటుంది, కొన్నాళ్ళు వెన్నెల ఉంటుంది. కలిమిలేములు రెండు సమానమే కదా. మీరు శ్రీమంతులని నన్నంటున్నావు. కలిమిలేములు రెండు సమానమే. అటువంటి ఏమి లేనటువంటి వారిని వరించాది నా కుమార్తె సావిత్రి. అందుకని మా పైన దయ ఉంచి, మా పైన ప్రేమ కల్పించి నా కుమార్తెను నీ కుమారుడికి తీసుకో. నీ బిడ్డను మా కుమారుడికి చేసుకోమందువా? అవునవును. ఇదిగో మీ బిడ్డను అంటే మీరేమో ధనవంతులు. ధనము శాశ్వతం కాదు, బలము శాశ్వతం కాదు. మీరు శ్రీమంతులు, మీరు సంపన్నులు. మీతోటి నియమ చేయాలంటే మీతో సరిచూడము మాకు కాదు. సంపన్నులు మీరు సాగాదు మీతోటి మాకు.
సంపన్నులు, ధనము కలిగిన వారు, ధాన్యము కలిగిన వారు, భూములు, జాగలు, రథాలు, గోటకాలు, అశ్వాలు, సకల సంపత్తు కలిగినటువంటి సేనా పరివారము చేత ఉన్నటువంటి వారేమో మీరు. మేము అడవిలోన మేము ఒక సాధుల వలె ఈ అడవిలో ఆకులు అలములు తిరుక్కుంటా ఒకరోజు అలము పండ్లు పలాదులు ఏదో తినకుండా ఈ అడవిలో ఉన్నాము. మీకు మాకు సంబంధం ఎట్లా కుదురుతుందయ్యా? మీ అటువంటి సంపన్నులకే సంబంధం కుదురుతుంది. అయ్యా ఒక మాట, సాధువులపై ప్రేమ సావిత్రి మహారాజా, సాధులపై ప్రేమ, సావిత్రికి మీ పైన ప్రేమ కలిగాది. మీరు సాధుల వలె ఉన్నా నేను అతడిని తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను ఆయన అని పలుకుతుంది. అతన్ని సత్యావ్రతుని తప్ప, ఒకవేళ సత్యావ్రతుని నాకు పెళ్లి చేయకపోయినా విషమైన దాగి చస్తాను, ఉరి పెట్టుకోనైనా చస్తాను, నా ప్రాణము త్యాగం చేస్తాను, నా ప్రాణమే తీసుకుంటాను అతన్ని పెళ్లి చేయకపోతే, కరణము గ్రోలు చనిపోతానని అంటుంది నా కుమార్తె. కాబట్టి మా పైన దయ ఉంచి నా కుమార్తెను మీరు చేసుకోండి. సాధుల వలె ఉన్నా మీ మీదనే ప్రేమానురాగాలు ఉన్నారు. అయ్యో, సావిత్రికి సత్యావ్రతుడే కావాలను, అతడు తప్ప అన్యులను చేసుకోనని ఆమె వలుకుచున్నది. అందు నిమిత్తమయ్యా నా బిడ్డ చెప్పినటువంటి మాటలను బట్టి మా సన్నిధానమునకు వచ్చిందా? అవును. సరే, ఒక్క మాట. ఏమి? నా కుమారుడు భార్గవాముని ఆశ్రమమునకు వెళ్ళిండు. అక్కడ చదువుకుంటాడు. ముని ఆశ్రమంలోన చదువుకుంటున్నాడు. ఇక మీరు మీ పట్టణం మీరు వెళ్ళిపోండి. మా కుమారుణ్ణి పిలిపించి ఇట్లా సంబంధం వచ్చింది నాయన. అశ్వాపతి మహారాజట, సాల్వాదేశము అశ్వాపతి మహారాజట. ఆ అశ్వాపతి మహారాజు బిడ్డ సావిత్రిదేవి నీ పైన ప్రేమ చెందిందట, నిన్నే చేసుకుంటుందట. మరి నీ ఇష్టం ఎట్లున్నది బిడ్డ అని నా కొడుకుని అడిగిన తర్వాత మీకు ఎట్టి వార్తమానమైనా మీరు చెప్పగలుగుతారు. మీరు పేదలని పలుకుతున్నారు కదా, ధనకనక వస్తువాహనము కదా. అవును, ధనకనక వస్తువాహనము మీకేమీ లేకున్నా సర్వస్వము నేనే ఇచ్చి నా కన్యదాత గృహములో ఘనవైభవంగా పెళ్లి చేసి సాగనంపుతాను. అందుకు నేనే సర్వస్వం నేనే ఇస్తాను. సరే మహారాజా, ఇక మీరు వెళ్ళండి. నా కుమారుని పిలిపించుకొని ఈ వార్తమానం చెప్తా. చెప్పినాక ఒకవేళ చేసుకుంటానంటే ఇక అది దైవ చిత్తం. ముని బాలక, నీవు వెళ్ళి భార్గవాముని ఆశ్రమంలోన నా కుమారుడు సత్యావ్రతుడు ఉన్నాడు, అతన్ని ఇక్కడికి రప్పించు. రప్పించాలా? నీ తండ్రి జుమ్మత్సేన మహారాజు ఆయన దగ్గర కాట నువ్వు రావాలా అతని తండ్రి దగ్గర. ఓహో, మా తండ్రి గారు ఈరోజు ఆశ్రమానికి రమ్మని నిన్ను పంపించాడా? సరే, మా నాన్నగారి బాగోగులు చూడక చాలా కాలమైంది. అక్కడికి వెళ్ళి అమ్మను నాన్నను చూసొద్దాం. పోదామా? కరుణా సగార నన్ను కరుణించిన మా తండ్రి గారు నన్ను పిలువనప్పుతున్నాడు. మరి మా తండ్రి కన్ను లేనంత మాత్రాన సంస్కారం లేనివాడు కాదు. సంపద లేకపోవచ్చు కానీ సంస్కారం ఉన్నవాడు, సర్వం తెలిసినవాడు నా తండ్రి. మరి మా తండ్రి నన్ను ఏమడుగుతాడు? చదువులో ఏమైనా ఎలా చదువుకున్నావని చదువులో మర్మమే అడిగి తెలుసుకుంటాడో, బాగోగులు అడిగి తెలుసుకుంటాడు. అందుకే చదువులో మర్మమేమి సాధించి చదువులో
కొడుక భారతమా భాగవతమా అధుర్వేదమా సామవేదమా అధర్వణ వేదమా ఏం చదువుకున్నావని మా నాన్న అడిగితే నా నాలిక తడబడకుండా సరస్వతికి దండం పెడతాను. మా నాన్న అడిగినప్పుడు సరాసరిగా సమాధానం చెప్పేటట్టు నా నాలిక యందు ఉండాలి. తల్లి విద్యాదేవి సరస్వతి నమస్తుభ్యం. మంత్రి మీ కొడుకు వచ్చిండే చెప్పు నాన్నకు. అయ్యా ఈ కుమారుడు వచ్చండి సత్యం గారు. సరే రప్పించు. నీకు నమస్కారం కుమారా, చల్లగా వర్తిల్లు దీర్ఘాయు. తండ్రి నన్ను సరస్వతి విద్యాపీఠం మందు చదువుకునే కొడుకును రమ్మని ఈ బాలకుడిని పంపించాం. మరి కారణం ఏంటి నాన్న? అమ్మా నీవు కుశలమే కదా? అమ్మా నేను కుశలమే. నీ కుశలము మంచిదేనా? భార్గవాముని ఆశ్రమంలోన అల్లరి చిల్లరు పనులు లేకుండా గురువు చెప్పినటువంటి పాఠములు రూఢి చేసుకుంటూ చదివినటువంటి వాడిదేనా? అన్ని చదువులు చక్కగా నేర్చుకుని ఉత్తీర్ణుడనై తిరిగి వచ్చారు మన ఆశ్రమం. ఏమేమి చదివినావో పాఠంలోన తప్పులు లేకుండా శుభముగా చదువుకొని వచ్చినవా? ఏమైనా తప్పులను చేసినవా? నువ్వు చదివినటువంటి చదువును చెప్పు, వింటాను. చదివితిని సకల శాస్త్రములు, గురువు చెప్పిన విద్యలన్నీ నేర్చుకున్నాను. 14 లోకాలకు నాయకుడు ఎవడో అతన్ని నా మనస్ఫూర్తిగా తలంచుకుని ఆ భగవంతుని గురించి అన్ని చదువులు నేర్చుకున్నాను. తండ్రి అన్ని చదువులు నేర్చుకున్నావా? మునుల ఆశ్రమములు చాలా ఉన్నాయి. మరి ఎవరి ఆశ్రమములోనే చదివావు? ఎక్కడెక్కడ ఏ మునుల చేత చదువు నేర్చుకొని వచ్చావు? ఏ ఆశ్రమము నీకు నేర్పింది ఏ ముని? అవును అంటారా? నిన్ను మీ మార్గముడని ఏంటి ముని ఆశ్రమము భార్గవాముని అంటే పరశురాముడు. ఆ పరశురాముని వద్ద విలువిద్యలు నేర్చుకుని సకల శాస్త్ర పండితుడ పారంగుడనై మీ పాదాలకు నమస్కరించి కన్నందుకు మీ పేరు దక్కించే కొడుకునై పుట్టాడు. చెప్పు మందువా? విను మీన తనయనేడు, విను మీన తనయనేడు, విను మీన తనయనేడు, వనమూల వాలన, విను మీన తనయనేడు, వనమూల వాలన, విను మీన తనయనేడు, వనమూల వాలన, విను
మనము అడవులో వచ్చిన నాటి నుండి కాయ కసులు తినుకుంటూ ఒక పూట పండ్లు పలాదులు తినుకుంటూ ఒక పూట ఉపస్తు వండుకుంటూ ఉన్నాము. కానీ నేటి రోజున మనకొక శుభవార్త వచ్చినది. శుభ గడియలు శుభదినము మనకొక మేలు జరుగుతున్నది. శుభవార్త ఏంటి నాన్న? నేను పుట్టినప్పటి నుండి కూడా కష్టాలే మొదలైనవి మనకు. రాజ్యం లేక, సింహాసనం లేక, ప్రజలు లేక, పట్టణం లేక, తిండి లేక, పెట్టుకోవడానికి కిరీటం లేక, కూర్చోవడానికి సింహాసనం లేక, ఆ నల్లరాతి బండ మీద కూర్చుంటున్నాం. మనకొక్క మేలు అన్నారు. మేలేంటి తండ్రి? మనకెప్పుడు లేదే మేలు. మనకు నేటి రోజున ఒక శుభమైనటువంటి వార్త తెలిసినది. మనకు శుభము జరుగుతున్నది, మనకు మేలే జరుగుతున్నది నాయన. మేలు మేలు జరిగింది కొడుకు అన్నావు. ఆ మేలేంటో చెప్పు నాన్న. ధనమా, ధాన్యమా, ద్రవ్యమా, సిరుడా, సంపద? మనకేమొచ్చింది? ఎవరిచ్చారు? ఎవరు తెచ్చారు? కుంటివాని కడకు గోదావరి వచ్చినట్లు ఎవరైనా వచ్చి మనకు ధనం ఇచ్చిందా, ధాన్యం ఇచ్చిందా? ఏం జరిగిందో చెప్పు తండ్రి. నేటి దివసమున శుభం అంటే శుభమైన వార్త వినడం అంటే ఈ నేటి రోజునే విన్నాము. అది ఎట్టిదనగా మాద్రాదేశమును పరిపాలించు అశ్వాపతి మహారాజు అట. మాద్రాదేశమును పరిపాలించు అశ్వాపతి మహారాజు. ఆ మహారాజుకు అతడు సంతానము లేక 18 సంవత్సరాలు తపస్సు చేసిండట. అయ్యో నాకు సంతానము కావలేనని ఎన్నో దానాలు చేసినా, ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, క్రతువులు చేసినా, పూజలు పునస్కారములు చేసినా, దాన ధర్మములు చేసినా కూడా సంతానము కాలేదట. ఇక ఎట్లనని ఒంటికాలు తపస్సును బట్టి 18 సంవత్సరాలు తపస్సు చేసిందట సంతానము కావాలని, పిల్లలు పుట్టాలి. అయితే ఆ 18 సంవత్సరాలు ఎవరి గురించి చేసిందంటే సావిత్రిదేవి గురించి వ్రతము చేసిండట. ఆ తపస్సు చేస్తే ఆ తపంబనకు ఆ సావిత్రిదేవి మెచ్చుకొని, ఓ అశ్వాపతి మహారాజా, నీకు మేలు జరుగును, నీకు శుభము జరుగును, నీకొక ఫలమును నొసంగుచున్నాను, నీకు పండంటి బిడ్డనిస్తున్నానని ఆ సావిత్రిదేవి పలికి అదృశ్యమైందట. అవును. అదృశ్యం కాగానే ఇక అతడు అతని భార్య ఇంటికి తిరిగి వచ్చినాక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జన్మనిచ్చినాక ఆ బిడ్డ పుట్టినాక 21 రోజు నాడు ఆమె పేరు ఏమని పెట్టుకున్నాడు? నాకు సావిత్రిదేవి వరము చేత పుట్టినటువంటి అమ్మాయి కదా, ఈమె పేరు కూడా సావిత్రి అని పెట్టుకుంటానని సావిత్రి అని పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకొని ఆమెకు చదువులు, సంస్కారాలు, మంచి జ్ఞానములు, బోధములు చెప్పుకుంటూ ఇంతలంతలా వయసు 20 సంవత్సరాల వయసుకు వచ్చిందట. వయసుకు వచ్చినాక ఇక బ్రాహ్మణులను దోలినట్టే ఎక్కడెక్కడో తిరిగితే, ఎక్కడ తిరిగినా ఏ చిత్రపటాలు వచ్చినా, ఎంతమంది పిల్లవాళ్ళ చిత్రపటాలు, రాకుమారుల పటాలు తీసుకువచ్చినా కూడా ఆమె నచ్చడం లేదట. మరి నిన్నెప్పుడు చూసిందో ఏమో నాకు తెలియదు. సత్యవ్రతుడు తప్ప నాకు ఇతర అన్య పురుషులు చేసుకోను, నాకు ఆ సత్యవ్రతుడిని చేసుకుంటా, అతడు ఒకవేళ అతన్ని నాకు చేయకపోతే నేను మరణించుతా అని తల్లి తండ్రితోటి వాళ్ళ దాసి జనములు ఊరి జనం అంత చెప్పినా కూడా వినకుండా ఆ సత్యవ్రతుడిని చేసుకున్నానంటే ఇక ఆ తండ్రి అన్నాడు తట్టుకోలేక ఇంతకు మునుముందే నా దగ్గరికి వచ్చి, బాంధవా, నా బిడ్డను నీ కుమారునికి సత్యవ్రతునికి ఇస్తున్నాను, నా మనస్సు పూర్తిగా అని చెప్పాడు. చెప్తే నేనేమన్నాను కదా, మేము బీదవారము, మాకు ఒక పూట తింటే ఒక పూట లేదు, పనులే దొరికాయి, మాకు తిండే లేదు. ఈ తిండి లేనటువంటి నిరుపేదలకు నువ్వెలా మాకు నొసంగుతావు? నీవు ధనవంతునివి, మీకు మాకు తగదని ఎన్ని విధాలు చెప్పినా వినలేదు. నా బిడ్డ కోరుకున్నది నీ కొడుకును, తప్పకుండా ఖర్చులు, కట్నాలు, కానుకలు, సకల వస్తువులు ఏది రూపాయి బిల్ల మీకు ఖర్చు లేకుండా నా ఇంటికే తీసుకొని వెళ్ళి
నేనే లగ్నం అన్నిటిని చేసి మీ వనములకు పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇగో ఇది ఇట్టి శుభవార్తకి ఇది. అందుకు మీరు సమ్మతించారు. మరి నేను సమ్మతించడం కాదు, నా కుమారుడు వచ్చిన తర్వాత నా కుమారుడికి మీరు చెప్పినటువంటి వివరణ చెప్పినాక ఒకవేళ నా కుమారుడు సమ్మతిస్తే చేస్తా అని చెప్పిన అంతే. భార్యను చేసుకునే అర్హత నాకెక్కడిది, కోడలిని తీసుకొచ్చే పెద్దరికం నీకెక్కడిది. మింగమెత్తుకు లేకున్నా మీసాలకు సంపంగి రాసుకున్నాడట వెనకట ఒక ఆయన. తినడానికి తిండి లేదు కానీ మీసాలకేమో సంపంగి కావాలన్నాడట. మనం ఉండడానికి గుడిసెలేదు, పడుకోవడానికి ప్రక్కలేదు. మన కష్టాన్ని మరొకరికి ఎందుకు పెట్టాలి? రాజు కుమార్తె, రాజు బిడ్డ, రాచరికపు లోగిల్లో బ్రతకవలసిన అమ్మాయిని తీసుకొచ్చి ఈ అడవిలో కాయల కసురు తినిపిస్తామా? పాలు శర్కర జున్నుతో నోలలాడు సతులకు వేపాకు తినిపించు చందమగు. పాలు శర్కర జున్ను దది క్షీరము గోఘృతము నవకాయ పిండి వంటలు తినవలసిన పిల్లను తీసుకొచ్చి ఈ ఆపాకు దూసి రోట్లో వేసి ముద్దలు చేసి నోట్లో పెడితే ఆ పిల్ల తింటదా? మనకెందుకు నాన్న పెళ్ళిళ్ళు? నాయనా ఆమె ఇంతగా ఒకవేళ నిన్ను చేసుకోకపోతే మరి చనిపోతుందట. వాళ్ళకు లేక లేక ఒక్క కుమార్తె, ఏకైక కుమార్తె ఒక్కతే. సరే నా బిడ్డ బ్రతికి ఎట్లా ఏది ఏమైనా మంచిదే, కానీ మనుండి బతికుంటే బలసాకులు తినైనా బ్రతుకుతుంది నా బిడ్డ. కానీ అతనికే కోరినటువంటి అతనికే సత్యవ్రతనికే ఇస్తారని ఒప్పుకొని వెళ్ళి బిడ్డతోటి ఒప్పందం ఇదిగో నాన్న, నీ చిత్తము నీ ఇష్టము. ఈడొచ్చిన కొడుకు జోడు చేయాలి, అది తండ్రి బాధ్యత. నీ బాధ్యతే, నేను కాదనను. పెళ్ళిడు కొడుకు కదా, నా కళ్ళార చూడకున్నా చేతులార అక్షంతలు వేస్తా. అవును మా నాన్న కళ్ళు లేవు. ఆ పెళ్లి కొడుకు ఎట్లుంటాడో కూడా కనిపించవు మా తండ్రికి. పెళ్లి కొడుకును చూడకున్నా చేతులార అక్షంతలన్నా వేస్తా, నా కొడుకును దీవిస్తా అని మా తండ్రికి కోరిక ఉంది. అమ్మా నాన్న కోరిక తీర్చడం కొడుకుగా నా ధర్మం. సరే, ఆ పెళ్లి ముహూర్తాలు పెట్టి ఈ అడవిలో కాదు పెళ్లి, అడవిలో కాదు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తానన్నారు. తిరిగి వచ్చి మన ముగ్గురిని, తల్లిని నన్ను, మన ముగ్గురిని తీసుకొని రథంలో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి సకల సంపదలన్నీ వాళ్ళే ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసి మన ఇంటికి పంపుతారట. వస్తారు కావచ్చు, ఇప్పుడే ఈ గడియ వస్తారు కావచ్చు. ఏలుగు పెట్టడానికి కూడా ప్రదానం చేయించే అంత పరపతి లేదు మన దగ్గర. ఆమెకు తాళి కట్టే బదులు పచ్చి పసుపు గొమ్ము కూడా లేదు మన ఇంట్లో. కంకణాలు కడదామంటే దారం బెండ కూడా లేదు మన ఇంట్లో. అందరం అక్కడికే పోదాం, అక్కడికే. పిల్లవాడిని మా అయ్యంపుని ఊరుని తీసుకొని వచ్చి ఇక్కడ పరిణయం చేయవలి. మామగారు మీకు ఇది వందనాలు. ప్రతి వందనాలు. కుశలమే కదా? కుశలమే. ఇదిగో నా కుమారుడు. మామగారు చల్లగా పడుతున్నాడు ఆయన. రక్తము రక్తములో కడుగుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మూత్రంలో నా మూత్రం కల్లా బంధవా, మేము రథమును వేసుకొని వచ్చింది. బావగారు
మా తల్లి ముగ్గురుని తీసుకొని వెళ్ళి అక్కడనే కట్టాలు కానుకలు లగ్నము మైలపూరు అన్ని అక్కడనే చేస్తారని ప్రతి ఖర్చు ఏదొచ్చినా మీరే భరిస్తారన్నారు. మా దగ్గర మాత్రం చిల్లి గవ్వ కూడా లేదు, పసుపు బొమ్మ కూడా లేదు, దార బెండ కూడా లేదు మా దగ్గర. సరే సరే ఇక మీరు రథంలో కూర్చుంటాం తీసుకొని వెళ్ళిపోండి. త్వరగా చేత తంబురాను మరి మరి పురి గొప్పగాను. చేరువు నడిపించగాను భూమి వెనుక వీరగాను. విజయమా అంతాపురము. అంతాపురములో పంట ఉన్నది. ఒరేయ్ సింహాసనం మహారాజా ఇక మీ పెళ్లి సన్నాహాలు ఏర్పాటు చేయండి. మా వియాంకుడికి సింహాసనం వేయు. అది కాదా అల్లుడు కూర్చున్నాడు. ఈయనకో వేరేనా? వద్దా ఒక్కటే ఉందమ్మా. అరే పోలు రాయి పోలు బియ్యము దంచి పోలు పోయము. ఆ పెళ్లి కుమార్తె తీసుకురాడు. అది బిర్యానీ పెట్టాలి. గంధాలు నీ రెక్క పొడుగున్న రెక్కాయ అది. అజానుబావుడు పొడుగున్న రెక్కాయ. మొన్నట్లే ఉన్నో వేసుకొని బాబు మంత్రి అన్ని చేయము. ఎడమ చేత పోస్తారా పోలు, కుడి చేత పోయవలే. అసలు నువ్వు పిచ్చోనివా? నేనే పిచ్చోనివారా? వేసిందా? నేను చేసిందే మూత్రం. ముహూర్తం. ముహూర్తం మూత్రం కాదు ముహూర్తం. మూత్రం పడక ముందే నేను చెప్పు పోతాన్నా. మరి ఆ చేత నేనా పోసేది? ఈ చేత అంటే ఇది సంసారి. ఎట్లా? ఇది లంజే. ఇది సంసారి చెయ్యి. ఇది సంసారి. అది కుడి ఇది లంజే. దాని ఏంట్రా లంజే. ఎట్లా? లంజే. ఇది సంసారి ఎట్లా అయింది, ఇది లంజ ఎట్లా అయింది? మరి దాని అర్థం చెప్పు. తీసుకుంటే ఇదే పెట్టాలి. ఇప్పుడు ఇది సంసారి ఎట్టాడంటే మన ఇంట్లో కలికొండ పెట్టుకుంటాము. కలికొండ పెట్టుకుంటే దాని ఎడమ చేత మాత్రం మూడు సార్లు తింపాలి దాన్ని. అది కాదు, ఇది చెప్పు. ఇది ముందుగా ఇదా ఇది లంజ ఎట్లా అయింది? ఇది లంజ ఎట్లా అయిందంటే ఇప్పుడు ఇది కొట్టుటానికైనా తిట్టుటానికైనా గౌడం పెట్టుటానికైనా వేసుటానికైనా దొంగతనం వేసుటానికైనా తినటానికైనా అన్నిటికి ఇది ముందు. అన్నిటికి ఇది ముందు పోతుంది. అంటే ఇది దుర్మార్గమైనటువంటి ఇది లంజ అనేది దండగా పెట్టుటానికైనా పంచాయతీలు కానీ పడవలు కానీ ముచ్చడికే కానీ మాటకే కానీ ముచ్చడికే కానీ అన్నిటికి ముందు సవాలు చెప్తారా పంచాయతీ చెప్తారా ఇదే ముందు పోతుంది. అదే ఇది దుర్మార్గం. అందుకే దుర్మార్గం. ఇది చెయ్యి. ఇది సంసారం అయింది. మన ఇంటికాడ మాత్రము కలికొండ పెట్టుకుంటే ఒక 3 సార్లు ఈ తల్లిని అందులో పెట్టి 3 సార్లు తొలకొచ్చిన కలికొండ పెట్టి 3 సార్లు తొలకొచ్చిన వనుకో 3 రోజులకు మూడు పుల్లగా రుడ్డుగా వస్తాయి. ఇక తెల్లారగట్ల 4 గంటలకు మైకు పట్టదు. 4 గంటలకు ఏ మనిగో ఇంట్లో పోతుంది. ఏది గోళం కాడికి పోయి లోట పట్టుకొని చెంబు మెడలందుకొని ముంచుకొని అది పట్టుకొని ఎటుపోతావు? పోతే గిన్నెలకు పోతుంది. ఇళ్ళకు పోతుంది. అందుకే ఈమెకే ఎన్నకు పోదు. అందుకే పుణ్యవంతురాలా. ఈ సంసారం సరే అద్దుదని కుడి చేతనే పోయి ఎచ్చిపోతుందని చూసినా. ఏంట్రా తలంబ్రాల బియ్యము కోడి బియ్యము నోట్లో పోసుకొని ముక్కుతున్నావు?
కొన్ని మిగిలినాయి పోయాంగా మిగిలిన